హలో అండి. పాండురంగ మహత్యాన్ని తెలిపే కథలను చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రాకా కుంభారు అనే ఒక కథను చెప్పుకుందాం. పండరాపురంలో రాకా కుంభారు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతడు, అతడి భార్య, అతడి ఒక్కగానొక్క కుమార్తె భంగ. ఇదే అతడి సంసారం. అతడి కులవృత్తి అయిన కుండల వ్యాపారాన్ని చేసుకుంటూ జీవితాన్ని ఎంతో సుఖంగా గడిపేవాడు. ఇతడు అనవసర విషయాలలో జోక్యం కల్పించుకునేవాడు కాదు. పాప పుణ్యాల గురించి తెలిసినవాడు. ఎప్పుడు పండరీనాథుణ్ణి సేవిస్తూ శ్రీహరిని కీర్తిస్తూ ముగ్గురు భజనలు చేసుకుంటూ ఆనందంగా గడిపేవారు. మిగిలిన కుమ్మరి వాళ్ళు ఇతడిని చూసి ఆశ్చర్యపోయేవారు. దానికి కారణం వాళ్ళు పగలు రాత్రి కుండల పనిలో మునిగిపోయి ఉండేవారు. అయితే రాకా కుంభారు మాత్రం ఎన్ని కుండలు చేసి అమ్మితే సంసారాన్ని నడపవచ్చో అన్ని మాత్రమే చేసుకుని మిగిలిన సమయాలలో శ్రీహరిని కీర్తిస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకసారి రాకా కుంభారు తాను తయారు చేసిన కుండలను నీడలో ఆరబెట్టి ఉన్నాడు. ఒక కుండలో ఒక పిల్లి చేరుకుని 3 పిల్లులను పెడుతుంది. ఈ విషయం రాకా కుంభారుకు తెలియదు. ఒకసారి పిల్లి తన పిల్లలకు ఆహారాన్ని తేవటానికి బయటకి వెళ్ళి ఉంటుంది. తయారు చేసి ఆరబెట్టిన కుండలు గట్టిపడాలంటే వాటిని కాల్చాలి. దానికోసం రాకా కుంభారు ఆ కుండలను పేర్చి వాటిపై గడ్డి మట్టి కప్పి నిప్పును అంటిస్తాడు. లోపలున్న పిల్లులు మరీ చిన్నవి అవ్వడం వల్ల తప్పించుకోవడం తెలియక అలాగే ఉండిపోతాయి. సెగ తగులుతూ ఉండగా చిన్నగా తగులుతున్న వేడికి భయపడి అరవసాగింది. ఇంతలో బయటకెళ్లిన పిల్లి కుండలన్నీ కాల్చబడుతున్నాయని తెలుసుకుని లోపలున్న తన పిల్లులు కాలిపోతున్నాయని గొంతెత్తి ఏడుస్తూ దాని చుట్టూ తిరగసాగింది. కాలిపోతున్న మంటల్లో నుంచి వస్తున్న పిల్లి కూతలు ఒకవైపు, దానిని చూసి ఏడుస్తున్న పెద్ద పిల్లి ఒకవైపు. ఇదంతా గమనించిన రాకా కుంభారు జరిగిందంతా గ్రహించాడు. వెంటనే భార్యను పిలిచి జరిగిందంతా వివరించి, నేనెంత పాపాత్ముణ్ణి! శ్రీహరి పిల్లులు లోపల ఉన్నాయని తెలియక నిప్పు పెట్టాను. ఇంతటి పాపపు పనిని నా దగ్గర ఎందుకు చేయించావు? ఇప్పుడు ఈ పిల్లులను కాపాడే భారం నీదే. ఈ పిల్లులను కాపాడటం నీకు ఒక లెక్క కాదు. లక్క ఇంట్లో అగ్ని ప్రమాదంలో ఉన్న పాండవులను కాపాడావు. హిరణ్యకశపుడు ప్రహ్లాదుణ్ణి అగ్నిలో తోయించినప్పుడు కాపాడావు. అంతటి కరుణామయుడైన నీకు ఈ పిల్లి కూనలను కాపాడటం ఎంతపాటిది? ఆపద్బాంధవ, నిన్నే నమ్మి ఉన్నాను. నీ చరణాలనే నమ్మి నీ నామస్మరణే చేస్తూ ఉన్నాను. నీ రూపాన్నే ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటాను. అటువంటి నా వద్ద ఇటువంటి ఘోరమైన పనిని చేయిస్తావా? నన్ను నరక కూపంలో తోసేస్తావా? ఈ పిల్లి కూనలను చూస్తూ ఉంటే నా మనస్సు తరుక్కుపోతోంది. తన కళ్ళ ముందే తన పిల్లలను పోగొట్టుకున్న ఆ పెద్ద పిల్లిని, బిడ్డను కన్న నేను ఎలా చూడగలను? ఈ ఆపద నుంచి నువ్వే బయటపడేయాలి. వాటిని రక్షించి నీ కృపా కటాక్షాలు చూపు తండ్రి. లేకపోతే నేను, నా భార్య, నా కూతురు ప్రాణాలు వదలటం తప్ప ఇంకా వేరే మార్గం లేదు అని విలపించసాగాడు. రాకా కుంభారు కూతురైన భంగ కూడా అలాగే ఏడవసాగింది. వాళ్ళు అక్కడే నిద్రాహారాలు మాని దుఃఖిస్తూ ఉన్నారు. అలా 2 రోజులు గడిచిపోయింది. 2 రోజుల తరువాత మంటలు ఆగింది. 3వ రోజు కుండలన్నీ చల్లారింది. ఆ రోజు రాకా కుంభారు కుండలన్నీ తీసి చూస్తే అన్నీ ఎర్రగా కాగి ఉంటుంది. అయితే పిల్లి పిల్లలున్న కుండ మాత్రం సెగ కూడా తగలకుండా భద్రంగా ఉంటుంది. అందులో ఉన్న పిల్లులు తమకేమీ తెలియనట్లు ఆడుకుంటూ ఉంటాయి. ఇది చూసిన వెంటనే కుంభారు, అతడి భార్య, అతడి కూతురు భంగ ఆనందంతో ఆశ్చర్యపోయి ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా కీర్తించి కుండలో ఉన్న పిల్లి కూనలను తమ తల్లి వద్ద విడిచి వాటికి ఆహారాన్ని ఇస్తారు. 2-3 రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఏడుస్తున్న వాళ్లకు పిల్లి కూనలు బతికి ఉండడం చూసిన ఆనందంలో ఆకలి నిద్ర ఏదీ గుర్తురాలేదు. లోక బాంధవుడైన రుక్మిణీ నాయకుణ్ణి కొలిచిన వారికి ఆపదలు దగ్గరకు రావని గ్రహించి ఎంతో సంతోషిస్తారు. ఇక మీదట కుండల వ్యాపారం చెయ్యకూడదని నిర్ణయించుకుంటారు. జనం మధ్య ఉండకూడదని తమకు ఉన్నదంతా వేరే వాళ్లకు ఇచ్చి పాండురంగణ్ణి కీర్తిస్తూ అడవికి వెళ్ళిపోతారు. అడవిలో అక్కడక్కడా పడి ఉన్న ఎండు కర్రలను ఏరి వాటిని దగ్గరలో ఉన్న గ్రామంలో తక్కువ ధరకు అమ్మి ఆ వచ్చిన కొద్దిపాటి ధనంతో ఎలాగోలా ఆ రోజును గడిపి హరిభజన చేసుకుంటూ కాలాన్ని గడిపేవారు.
వాళ్ళు అడవిలో ఎంత నిజాయితీగా ఉండేవాళ్ళంటే ఎండుకట్టెలు ఏరేటప్పుడు యాదృచ్ఛికంగా 2 కట్టెలు ఒకే చోట ఉంటే అవి ఎవరో పోగు చేసి పెట్టి ఉంటారని వాటిని తాకకుండా ఒక్కొక్కటిగా ఉండే కట్టెలను మాత్రమే ఏరుకునేవారు. గ్రామం నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తమ వద్ద ఉన్న డబ్బుతో పాటు తాము కట్టుకున్న మంచి వస్త్రాలను తీసి గుడ్డపేలికలు కట్టుకుని తమ వస్త్రాలను బీదలకు ఇచ్చి అరణ్యానికి వచ్చి ఉంటారు. కట్టెలు అమ్మడానికి గ్రామానికి వెళ్ళినప్పుడు వీధులలో ఎక్కడైనా గుడ్డపేలికలు దొరికితే వాటిని తీసుకుని వెళ్ళి కుట్టుకుని ధరించుకునేవాళ్ళు. ఇలా ముగ్గురు శ్రీహరినే ధ్యానిస్తూ ఆనందంతో అరణ్యంలో జీవించేవారు. ఇలా ఉండగా ఒకసారి కుంభారు కూతురైన బంగ స్నానానికని నదిలోనికి వెళుతుంది. నదిలో నిల్చొని దేవదేవుణ్ణి ధ్యానిస్తూ ఉంటుంది. అప్పుడు నామదేవుడి కూతురు అక్కడికి బట్టలు ఉతుక్కోవడానికి వస్తుంది. నామదేవుడి కథ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఒకసారి నామదేవుడి తండ్రి పని మీద వెళుతూ ఆ రోజు పాండురంగడికి నైవేద్యాన్ని సమర్పించడానికి తన కొడుకైన నామదేవుణ్ణి పంపిస్తాడు. ఎంతసేపటికి పాండురంగడు నైవేద్యం తీసుకోవడానికి రాలేదని అమాయకంగా నామదేవుడు, స్వామి, నువ్విలా చేస్తే నాకు చెడ్డ పేరు రాదా? రోజు మా నాన్న పెడితే తింటున్నావు, ఈరోజు నేను తెచ్చానని నువ్వు తినడం లేదా అని అడుగుతాడు. అతడి అమాయకత్వానికి ముగ్ధుడైన పాండురంగడు నిజంగానే వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తాడు. అటుపై నామదేవుడు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఎక్కడా అని అడిగితే దేవుడు తినేశాడు అని చెబుతాడు. ఇది విని అతడి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారట. అప్పటినుంచి నామదేవుడు పాండురంగడికి నైవేద్యాన్ని తీసుకుని వెళ్లడం, పాండురంగడే స్వయంగా నైవేద్యాన్ని భుజించడం జరుగుతూ ఉండేదట. ప్రస్తుత కథలో ఈ నామదేవుడి కూతురే ఇప్పుడు రాయి మీద బట్టలు ఉతుక్కోవడానికి నదీ తీరానికి వస్తుంది. తాను బట్టలు ఉతుకుతూ ఉన్నప్పుడు నీళ్లు బంగ మీద పడసాగింది. అప్పుడు బంగ, నువ్వు ఉతికే నీళ్లు నా మీద పడుతున్నాయి, ఇంకాస్త దూరంలో ఉన్న రాతి మీద బట్టలు ఉతుక్కోవచ్చు కదా అని అడుగుతుంది. దానికి నామదేవుడి కూతురు, అబ్బో, కులంలో తక్కువైనా గొప్ప మాటలే మాట్లాడుతున్నావే, నీ తండ్రేమో తానొక గొప్ప భక్తుడినని భావించి పాండురంగణ్ణి మోసగిస్తున్నాడు, అటువంటి వాడికి కూతురైనా నువ్వు ఇంకెలా మాట్లాడతావులే అని అంటుంది. ఆ మాటకు బంగకు కోపం వచ్చి, అవును తల్లి, నీ తండ్రి ఏడ్చి ఏడ్చి తనతో మాట్లాడమని, తాను తెచ్చింది తినమని పండరీనాథుణ్ణి ఇబ్బంది పెట్టి తాను గొప్ప భక్తుడని విర్రవీగుతున్నాడు. అయితే నా తండ్రి పాండురంగడికి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పెళ్లికూనలు ఆపత్తు నుంచి బయటపడినప్పటి నుంచి విరాగి అయి ప్రపంచాన్ని విడిచి అడవికి వచ్చి ఒంటిగా పడి ఉన్న కట్టెలను మాత్రం ఏరుకొని కాస్త ధనాన్ని సంపాదించుకుని ఆ ధనంతో జీవిస్తూ భగవంతుడి నుంచి ఏదీ ఆశించకుండా శ్రీహరిని ధ్యానిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. నేను, నా తల్లి కూడా నా తండ్రినే అనుసరిస్తూ పరమేశ్వరుడిని ఆరాధిస్తూ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాము. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వేమైనా అనుకో, నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది నామదేవుడి కూతురికి అవమానాన్ని కలిగించింది. కోపంతో వెంటనే ఆవేశంగా ఇంటికి వెళ్ళి తండ్రితో జరిగిందంతా చెబుతుంది. అంతా విన్న నామదేవుడు ఆశ్చర్యపోతాడు. అతడు పాండురంగడి ఆలయానికి వెళ్ళి, స్వామి, రాకా కుంభారుడి చరిత్ర ఎటువంటిది? నిజంగా అతడు నిష్కామ కర్ముడా? ఏదీ ఆశించడం లేదా? నాకు దయచేసి తెలుపు అని ప్రార్థిస్తాడు. దానికి పాండురంగడు, కుంభారుడితో సరితూగగల నిష్కామ కర్ముడు ఎవ్వరూ లేడు అని చెబుతాడు. ఇది విన్న నామదేవుడు మరింత ఆశ్చర్యపోయి, అయితే ఆ విషయాన్ని నాకు ప్రత్యక్షంగా చూపండి స్వామి అని వేడుకుంటాడు. విఠలుడు చిరునవ్వు నవ్వి రుక్మిణిని, నామదేవుణ్ణి వెంట పెట్టుకుని కుంభారు నివసించే అడవిలోనికి వెళ్ళి అక్కడ అతడి గురించి వివరిస్తాడు. ఇంతలో దూరం నుంచి వస్తున్న కుంభారు తన కాలి కింద పడి ఏ ప్రాణి అయినా నలిగిపోతుందేమో అని భయపడుతూ అతి జాగ్రత్తగా నడిచి వస్తుంటాడు. పాండురంగడు, నామదేవా, చూసావా, కుంభారు నిష్కామపరత్వం, ఇంకా చూద్దువుగాని అని రుక్మిణీదేవిని చూసి కనుసైగ చేస్తాడు. పాండురంగడి మనసెరిగిన రుక్మిణి తన చేతికున్న రత్న కంకణాన్ని తీసి ఒక ఎండు కట్టె కింద దాస్తుంది. ఒక్కొక్క ఎండు కట్టెను ఏరుకుంటూ వస్తున్న కుంభారు రుక్మిణీదేవి కంకణాన్ని కింద పెట్టిన కర్రను ఎత్తుకుంటాడు. దగదగమనే రత్న కంకణం అతని కంట పడుతుంది.
అది చూసిన కుంభారు వెంటనే, అయ్యో, ఎవరో ఈ కంకణాన్ని దీని కింద దాచిపెట్టి ఉన్నారు. ఇంకా ఇక్కడే ఉంటే వ్యామోహగ్రస్తుణ్ణి అయిపోవచ్చు. అందుకే ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని భార్య కూతుర్ని తీసుకుని ఆ ప్రదేశాన్ని విడిచి ఇంకొక అడవిలోనికి పారిపోతాడు. అది చూసిన నామదేవుడు నివ్వెరపోతాడు. ఆశ్చర్యానికి లోనై, స్వామి, కుంభారు గురించి ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. నిష్కామతత్వంలో ఇతడికి మించిన వారు లేరు. నాకు ఇటువంటి నిష్ఠ ఎప్పుడు కలుగుతుందో. నాకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడని గర్వంతో ఉన్నాను. కానీ నాకంటే ఎన్నో రెట్లు ఎక్కువైన గొప్ప భక్తుడు ఇతడు. ఇతడికి గర్వమన్న మాటే లేదు. ఈరోజు ఇతడిని చూసి నా పాపాలన్నీ తొలగింది. శ్రీహరి, ఇటువంటి భక్త శిఖామణికి నువ్వు ఇంకా ఎందుకు సాక్షాత్కరించలేదు అని తొందరపెట్టాడు. నామదేవుడు తన సందేహాన్ని పోగొట్టుకున్నందుకు, ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించినందుకు శ్రీహరి ఎంతో సంతోషించి వెంటనే రాకా కుంభార ఎదురుగా ప్రత్యక్షమై జరిగిందంతా చెప్పి, కుంభార, నామదేవుడి సందేహాన్ని తీర్చడం కోసం నిన్ను పరీక్షించాను. ఇదేది నువ్వు మనసులో పెట్టుకోకు అని చెప్పి రాకా కుంభారుని దీవించి అదృశ్యం అవుతాడు. భక్తి పరవశుడైన రాకా కుంభారు జరిగిందంతా భార్య కూతురికి చెబుతాడు. ముగ్గురు ఆనందంతో నృత్యం చేస్తారు. తరువాత శ్రీహరిని ధ్యానిస్తూ మోక్షాన్ని పొందుతారు. ఇదండి రాకా కుంభారు కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.